శ్రీ గురుభ్యో నమః. ధర్మం, ధైర్యం, దేశభక్తి ఈ త్రివేణి సంగమం మన శివాజీ. భారతదేశ చరిత్రలో కొందరి పేరు వింటే నిద్రిస్తున్న దేశభక్తి జాగృతమై రక్తం ఉప్పొంగుతుంది. అటువంటి ఒక మహనీయుడు, హిందూ స్వరాజ్య స్థాపకుడు, ధర్మ రక్షకుడు, చరిత్ర పురుషుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశము 4 దిక్కులలో దేవాలయాలు కూల్చబడుతూ, స్త్రీల ఆత్మగౌరవం బజారున పడుతూ, రైతుల కళ్లల్లో కన్నీళ్ల సుడులు తిరుగుతూ, ఎటు చూసినా కటిక చీకటి కమ్ముకున్న సమయంలో సింహ గర్జనతో ఉదయించిన వెలుగు రేఖ మన ఛత్రపతి. బాల్యంలోనే తల్లి జిజియా నుండి రామాయణం, మహాభారతం శ్రవణం చేసిన శివాజీ భారతీయులకు కావలసింది రాజ్యం కాదు, మరేమిటి అంటే స్వరాజ్యం అన్న దృఢ నిశ్చయం ఏర్పరచుకున్నాడు. ఎంత పెద్ద సమస్య అయినా భయపడకుండా, శారీరక బలం లేకపోయినా బుద్ధి బలంతో పరిస్థితిని మన వైపు తిప్పుకుంటే విజయం మనదే అని నమ్మినవాడు. ఆగ్రా కోట నుండి తప్పించుకున్నప్పుడు, అఫ్జల్ ఖాన్ను సంహరించినప్పుడు బుద్ధి బలాన్ని ఆచరణాత్మకంగా చూపినవాడు మన ఛత్రపతి. సముద్రం ద్వారా బ్రిటిష్, పోర్చుగీసు వంటి విదేశీయుల ముప్పు ఉందని ముందే పసిగట్టి భారత తొలి నౌకాదళాన్ని నిర్మించి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేవీగా పేరు పొందిన దూరదృష్టి గల నాయకుడు శివాజీ. శత్రువుల అందమైన స్త్రీలు చిక్కినప్పటికీ వారిని ఏనాడు అపహాస్యం చేయకుండా, అవమానపరచకుండా, వారిలో మాతృత్వాన్ని చూసి వారికి కానుకలు ఇచ్చి వారి స్వగృహాలకు పంపించిన గొప్ప వ్యక్తి మన శివాజీ. రాయగఢ్ దుర్గంలో పట్టాభిషిక్తుడైనప్పటికీ భరతుడు శ్రీరాముని ప్రతినిధిగా రాజ్యపాలన చేసినట్లు తన గురువైన సమర్థ రామదాసు గారి ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తున్నానని చెప్పిన గురు భక్తి పరాయణుడు మన ఛత్రపతి. భవానీ భక్తుడైన శివాజీ తన రాజ్యములో గుడులు మాత్రమే కాకుండా మసీదులు కట్టించి ప్రధానమైన ఆయుధ విభాగాలలో అంగరక్షణలో ముస్లింలను పెట్టుకోవడం ఆయన మత సామరస్యానికి మచ్చు తునక. నేటి యువత శివాజీ నుండి మాతృభక్తి, దేశభక్తి, గురుభక్తి, క్రమశిక్షణ, వ్యూహ రచన, ఆత్మవిశ్వాసం అలవర్చుకుని ముందుకు సాగితే ప్రపంచంలో భారతదేశం అగ్రదేశం కావడానికి ఇంకెంతో సమయం పట్టదు అనేది తథ్యం. ఇదే మనందరం మన ఛత్రపతికి ఇచ్చే నిజమైన కానుక. జై భవానీ, జై శివాజీ, భారత్ మాతాకి జై. జై భవానీ.